హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి నూపప్పు నూనె మిరియం గాజు కథ. అప్పుడెప్పుడో పిల్లలు పుట్టకముందు మా నాన్నగారు సామర్లకోటలో ఉండేవాళ్ళు. మా వాళ్లకు ఉన్న బంధుప్రీతి అంతా ఇంత కాదు. ఎవరైనా పొరుగుళ్ళో ఉంటే యావత్ మంది వెళ్ళి వాళ్ళని చూసి వస్తే గానీ తోచేది కాదు. మా నాన్నగారికి కొత్త ఊళ్ళో కొత్త ఇంటికి తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు వచ్చి ఆకు వేసుకొని భోజనం చేసి వెళ్తే గానీ తృప్తిగా ఉండేది కాదు. అలా నాన్నగారు ఏ ఊరు వెళ్ళినా అందరూ పొలోమని రావాల్సిందే. వచ్చి 4 రోజులు విశ్రాంతిగా ఉండి చుట్టుపక్కల ఉండే గుళ్ళు, గోపురాలు చూసి ఓ సినిమా చూసి వెళ్ళేవాళ్ళు. అలాగే సామర్లకోట కూడా తండోపతండాలుగా వచ్చారు. సామర్లకోటలో మామూలు గుడి కాదు, పంచరామక్షేత్రాల్లో ఒకటి కుమారరామం. ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం ముఖ్యం. ఆ తర్వాత సామర్లకోటకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. నూపప్పు నూనె. అంబటి సుబ్బన్న అనే ఆయన గానుగులో ఆడించిన నూపప్పు నూనె కావిళ్లతో తెచ్చి ఊళ్ళో అమ్మేవారట. ఆ నూనె ముందు నెయ్యి బలాదూర్. వంటకి సరే, చేతి మీద కూడా పప్పు నూనె. నాన్నగారు ఉత్తరాలలో ఆ మాటే రాశారట. మహారాజశ్రీ నాన్నగారికి అని మొదలుపెట్టి ఉభయ కుశలోపరి అనంతరం నేరుగా విషయంలోకి వెళ్ళి, ఇక్కడ అంబటి సుబ్బన్న గారి గానుగులో దొరికే పప్పు నూనె రుచి వర్ణనాతీతం. పప్పు, గోంగూర పచ్చడి కలుపుకొని చారెడు నూనె వేసుకొని తింటే వైకుంఠం ముందు ఉన్నట్లు ఉంటుంది. అన్నం ముందు కూర్చుంటే మీరే గుర్తొస్తున్నారు. మీరు వీలు చేసుకొని వస్తే బాగుంటుంది అని రాశారు. సంబోధన మార్పే గాని ఎవరికి రాసిన విషయం అదే. మహారాజశ్రీ మామగారికి, చిరంజీవి సూర్యానికి లేదా చిరంజీవి సౌభాగ్యవతి చిట్టెమ్మకి. ఆయన ఉత్తరం చూసిన వాళ్ళకి ప్రాణం నిలిచేది కాదట. వెంటనే ప్రయాణమై వచ్చేవారు. నూనె నాణ్యంగా ఉంటే చాలదు, అసలు పదార్థం ఉండాలిగా. గోంగూర, కొరివికారం వంటి పచ్చళ్ళు కూడా తెచ్చుకునేవారు. వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని పప్పు నూనె వేసుకుని ముద్ద నోట్లో పెట్టుకుని, నిజమే నువ్వు చెప్పింది, జిహ్వ లేచి వచ్చింది అనేవారు. అక్కడా దొరుకుతుంది కానీ ఈ రుచి రాదు. నెల్లూరు మొలకలులాగా, గుంటూరు గోంగూరలాగా ఇక్కడ పప్పు నూనె రుచే వేరు అని ఆనందపడేవాళ్ళు. ఇక్కడ తినటమే కాకుండా ఊరికి తీసుకుపోదాం అని సరదా పడేవారు. అక్కడే వచ్చేది గండెకత్తర. నువ్వుల నూనె ఎవరి దగ్గర ఊరికే తీసుకోకూడదు. డబ్బులు ఇస్తామంటే నాన్నగారు మనసు కష్టపెట్టుకుంటారు. కన్న తండ్రి దగ్గర, పిల్లనిచ్చిన మామ దగ్గర, తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఎంత నూపప్పు నూనె అయితే మాత్రం డబ్బులు ఎట్లా తీసుకుంటారు చూస్తూ. ఎవరో సమస్యకి పరిష్కారం సూచించారంట. ఓ అణానో బేడానో ఇవ్వమన్నారట. నూనె దోసిట్లో పోసుకొని తీసుకుపోలేరు కదా. ఓ జర్మన్ సిల్వర్ క్యాన్ కొని దాంట్లో వీసడో 2 వీసల నూపప్పు నూనె పోయించి ఇచ్చి సాగనంపేవారట నాన్నగారు. అసలే బంధువులు వస్తే ఆ ఖర్చు, పైగా నూనె ఖర్చు. అంబటి సుబ్బన్న గారిది గానుగు దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం డబ్బు లేదు, మళ్ళీ వారం ఇస్తాను అనేవారట నాన్నగారు. నెల తిరిగేసరికి ₹1,000 జీతాలు పుచ్చుకునే ఉద్యోగస్తులు మీరు. మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుంది, పట్టుకెళ్ళండి అనేవారంట అంబటి సుబ్బన్న గారు. బాకీ డబ్బులు ఇవ్వటం, మళ్ళీ అప్పు పెట్టి నూనె తీసుకురావటం అనంతంగా సాగిపోయింది. హఠాత్తుగా ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి చూస్తే నూనె బాకీ ₹70 తేలింది. అంత డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుండి వస్తుంది? అటువంటి ఆపత్కర సమయంలో ఆదుకొనేది కాంచనం ఒకటే. మా అమ్మ చేతి మిరియాల గాజుల జతలోంచి ఒకటి అమ్మి నూనె బాకీ తీర్చి ఎలాగో వెళ్తున్నాం. ఇంత కమ్మటి నూపప్పు నూనె మళ్ళీ దొరకదు అని అంబటి సుబ్బన్న గారి గానుగు దగ్గర నుంచి 4 వీసల నూనె కొనుక్కొని తీసుకెళ్లారు. ఏళ్లు గడిచినా ఆ నూనె నాణ్యత చెక్కు చెదరకుండా ఉంది. మనలో చాలామంది ఆవకాయకి వాడే నూనె అంబటి సుబ్బన్న గారిదే. పొడి అక్షరాల్లో ఏఎస్ బ్రాండ్ నూనె అంటున్నాం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.